ఓకే, రోమాపత్రిక. ఇది కేవలం ఒక లెటర్ కాదు. ఇది ఒక కథ. మానవాళి అంతా ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య, మరి దానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన సొల్యూషన్ గురించి చెప్పే కథ. అపోస్తలుడైన పౌలు రాసిన ఈ మాస్టర్పీస్లోని లోతైన విషయాలను మనం కలిసి పరిశోధిద్దాం. సరే, మనం ఈ విశ్లేషణలో ముందుగా అసలు పౌలు ఈ లెటర్ని రోమాకు ఎందుకు రాశాడు అనేదాంతో మొదలుపెడదాం. ఆ తర్వాత మానవాళి ఎదుర్కొంటున్న ఆ పెద్ద సమస్య ఏంటో చూసి దానికి దేవుడిచ్చిన పరిష్కారం ఏంటో లోతుగా పరిశీలిద్దాం. చివరగా ఈ పరిష్కారం వల్ల వచ్చే ఆ కొత్త జీవితమంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, మన మొదటి విభాగం పౌలు రోమాకు రాసిన పత్రిక. అసలు ప్రపంచగతిని మార్చేసిన ఈ ఉత్తరం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యమేంటో ముందుగా అర్థం చేసుకుందాం. ఈ లెటర్ వెనుక ఒక నిజమైన కథ ఉందండి. ఒకసారి ఊహించుకోండి. సమయం సుమారుగా క్రీస్తు శకం 56. అపోస్తలుడైన పౌలు గ్రీసులో ఉన్నారు. ఆయన చెప్తూ ఉంటే టర్టియస్ అనే ఒక లేఖకుడు దాని జాగ్రత్తగా రాస్తున్నాడు. ఇక ఆ తర్వాత ఫెబే అనే ఒక వ్యాపారవేత్త, చాలా ధైర్యవంతురాలు, ఆ విలువైన ఉత్తరాన్ని తీసుకుని రోమాకు బయల్దేరింది. చూడండి ఎంత గొప్ప ప్రయాణమో! అసలింతకీ పౌలు రోమాకు ఎందుకు రాయాలి? ఆయన వాళ్ళని పర్సనల్గా కలవలేకపోయారు. కాని ఆయన హృదయంలో ఉన్న సువార్త సారాంశాన్ని, ఆ ప్రాథమిక బోధనల్ని వాళ్లతో పంచుకోవాలని బలంగా కోరుకున్నారు. అందుకే ఈ లెటర్ రాసి పంపించారు. ఇప్పుడు మనం రెండో విభాగానికి వస్తున్నాం. మానవాళి యొక్క విశ్వవ్యాప్త సమస్య. ఇక్కడే పౌలు తన వాదనలో అసలైన పాయింట్కి వస్తారు. ఆయన ఏమంటారంటే, జాతి, మతం, సంస్కృతి వీటితో సంబంధం లేకుండా మనుషులందరూ ఒకే ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. పౌలు ఒక రకమైన అధోగతి గురించి వివరిస్తారు. ఇది ఎలా మొదలవుతుందంటే, మనిషి దేవుణ్ణి సృష్టికర్తగా ఒప్పుకోకపోవడంతో. అక్కడ్నుంచి అది విగ్రహారాధనకి దారితీస్తుంది. అంటే సృష్టిని పూజించడమన్నమాట. ఇక చివరికి అది మనస్సులో అదుపులేని కోరికలకు, నైతిక పతనానికి కారణమవుతుంది. ఇది అచ్చం ఒక ప్రమాదకరమైన జారుడు బల్లలాంటిది. ఒక్కసారి జారితే ఆగడం కష్టం. ఇక పౌలు తన వాదనను ఈ కీలకమైన వచనంతో ముగిస్తారు. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు. దీని అర్థం చాలా సింపుల్. ఈ విషయంలో యూదులు, అన్యులు అనే తేడా అస్సలు లేదు. అందరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు. సరే, మూడో విభాగానికొచ్చేశాం. దేవుని అద్భుతమైన పరిష్కారం. ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం కదా, మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే మన కథనం ఒక చాలా ముఖ్యమైన, ఒక రాడికల్ టోన్ తీసుకుంటుంది. పౌలు చెప్పే పరిష్కారానికి గుండెకాయలాంటి పదం నీతిమంతులుగా తీర్చబడటం. ఇది ఒక లీగల్ టర్మ్, అంటే కోర్టులో వాడే పదమనమాట. దీని అర్థమేంటంటే, దేవుడొక జడ్జ్లా మనల్ని నిర్దోషులుగా, నీతిమంతులుగా ప్రకటిస్తాడు. ఇది మన పనులను బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి, మన అర్హతతో సంబంధం లేకుండా. ఈ విషయం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ సొల్యూషన్ అనేది మన ప్రయత్నాల మీద అస్సలు ఆధారపడిలేదు. ఎందుకంటే నిజం చెప్పాలంటే మనం ఎంత కష్టపడ్డా ఆ నీతిని సంపాదించుకోలేం. ఇది పూర్తిగా దేవుని దయ, ఆయన కృప, ఆయనిచ్చే ఒక ఉచిత బహుమతి అంతే. ఇప్పుడు నాలుగో విభాగానికి వెళ్దాం. క్రీస్తులో నూతన జీవం. సరే, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఓకే, మరి ఆ తర్వాతేంటి? ఒక విశ్వాసి జీవితంలో ఇది ఎలాంటి మార్పు తీసుకొస్తుంది? ఆ కొత్త రియాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పుని చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు పాపానికి బానిసగా బతికిన పాత జీవితం, ఇంకోవైపు క్రీస్తులో స్వేచ్ఛ పొందిన సరికొత్త జీవితం. పౌలు చెప్పే ఆ రెండు స్వభావాలు అనే కాన్సెప్ట్ వెనుక ఉన్న అర్థం ఇదే అన్నమాట. రోమా 8వ అధ్యాయంలో పౌలు చాలా ప్రాక్టికల్గా మాట్లాడతారు. ప్రతి విశ్వాసి జీవితంలో ఒక అంతర్గత పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఒకవైపు శరీరానుసారమైన కోరికలు లాగుతూ ఉంటాయి, మరోవైపు ఆత్మానుసారంగా జీవించాలనే తపన ఉంటుంది. ఇది ఒక నిరంతర యుద్ధంలాంటిది. ఇక 5వ విభాగానికి వద్దాం. ప్రవచనం, వాగ్దానాలు, దేవుని ప్రణాళిక. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. పౌలు చెప్పే ఈ సువార్త అనేది ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఇది వందల వేల సంవత్సరాల క్రితం పాత నిబంధనలో దేవుడిచ్చిన వాగ్దానాల నెరవేర్పు. ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలో మీకా ప్రవక్త ఏమన్నారంటే, రాబోయే మెస్సియా బేత్లెహెంలో పుడతాడని.
కట్ చేస్తే కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో యేసు సరిగ్గా అక్కడే జన్మించినట్లు మనం చదువుతాం. చూశారా, వాగ్దానానికి నెరవేర్పుకి మధ్యున్న ఈ సంబంధం దేవుని ప్రణాళిక ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మనకు చూపిస్తుంది. ఇవి కేవలం 1-2 ఉదాహరణలు మాత్రమే. మీకు తెలుసా, పాత నిబంధనలో మెస్సియా గురించి ఏకంగా 300 కన్నా ఎక్కువ ప్రవచనాలున్నాయి. 300కు పైగా. అంటే క్రీస్తు రాకడనేది ఏదో అనుకోకుండా జరిగింది కాదు. ఇది దేవుని ప్రణాళికలో ఒక కీలకమైన భాగమనడానికి ఇంతకంటే బలమైన రుజువేం కావాలి? ఓకే, మనం చివరి విభాగానికి వచ్చేశాం. దేవునిలో దాగి ఉన్న జీవం. ఇప్పటివరకు రోమా పత్రికలో చూసిన ఆ కొత్త జీవితం యొక్క సారాంశాన్నే పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఒకే ఒక పవర్ఫుల్ వాక్యంలో చెప్పారు. ఆ కాన్సెప్ట్ మన జీవితాలకు ఎలా కనెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఆ మాట ఇదే: మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడియున్నది. అద్భుతంగా ఉంది కదా. దీని అర్థమేంటంటే మన అసలైన ఐడెంటిటీ, మన భద్రత, మన కొత్త జీవితం ఇవన్నీ క్రీస్తుతో పాటు దేవునిలో సురక్షితంగా దాచిపెట్టబడ్డాయి. దానికి తిరుగులేదు. సరే, ఈ దాచబడిన జీవితం ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూద్దాం. స్టెప్ 1, మన పాత స్వభావం అనేది స్థానపరంగా చనిపోయింది. స్టెప్ 2, మన కొత్త జీవితం క్రీస్తుతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. చాలా సేఫ్ అన్నమాట. స్టెప్ 3, ఈ లోకం ఇప్పుడు ఈ జీవితాన్ని చూడలేదు, అర్థం చేసుకోలేదు. కాని 4వది చాలా ముఖ్యమైనది. క్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడు మన జీవితంలోని నిజమైన మహిమ బయటపడుతుంది. అదొక గ్యారంటీ. సరే, ఈ విశ్లేషణను మనమొక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన అసలైన జీవితం, మన గుర్తింపు, మన భద్రత ఇవన్నీ దేవునిలో క్రీస్తుతో పాటు దాచిపెట్టబడి ఉంటే, ఆ ఒక్క సత్యం మన రోజువారీ జీవితాన్ని